మనకు శ్రవణ్ గారు ముఖ్యంగా ఏదైతే గజ్జలకు సంబంధించి ఇందాక అడిగిన నేను అంటే పోటాపోటీగా కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పోటాపోటీగా పోటీ చేస్తూ ఉంటుంది. అసలు దాన్ని ఎలా చూస్తారు మీరు మీ పార్టీ పరంగా? సార్ ఇలా కేసీఆర్ గారు ఎక్కడ పోటీ చేసినా కూడా విజయం అనేది సత్యం. ఇలా వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఇలా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి యువత అంతా కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, కేసీఆర్ వారి వైపు ఉన్నారు. ఇలా వారు ప్రతిసారి నా మీద నేను కేసీఆర్ మీద పోటీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ కేసీఆర్ గారి మీద గజ్వేల్లో పోటీ చేస్తామని చెప్పి బీజేపీ ఈ పార్టీలు ఏవైతే మాట్లాడుతా ఉన్నాయో మీరు పోటీ చేసి మీకు డిపాజిట్ వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పి మేము అంటే విజ్ఞప్తి. శ్రవణ్ గారు కంటిన్యూ శ్రవణ్ గారు. అయితే ఈ పోటీ ఏంటంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అంటే అస్తిత్వానికి తెలంగాణ గత పాలకులో ఉన్నటువంటి పరిస్థితులు పునరావృతం కావద్దు అని చెప్పి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీలే కావచ్చు, ఇవాళంతా కూడా తెలంగాణ పార్టీలు తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి పార్టీలు ఇలా మళ్ళీ ఇలా ఏదో దొంగ మాటలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి అబద్ధపు హామీలు అంటే నెరవేర్చినటువంటి హామీలను ఇలా ఇస్తూ ఇలా ప్రజలను మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తా ఉన్నాయి. కాబట్టి మీరు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా మీకు డిపాజిట్లు కలగట్టే దాన్ని మేమంతా కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అంటే మా భారత రాష్ట్రం విద్యార్థి విభాగం అంతా కూడా ఇలా సిద్ధంగా ఉన్నది. 5,000 మంది ఇలా విద్యార్థి సైన్యం అంతా కూడా ఇలా కేసీఆర్ గారి కోసం పనిచేస్తా ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే కేసీఆర్ గారి మీద పోటీ చేస్తా అంటే అదేంటి మన తెలంగాణ ప్రాంతాల్లో ఒక సామెత ఉంటది, ఆ పూసమ్మగాడ బలిచ్చినట్టే అనే ఒక మేకను బలిచ్చినట్టే అనే సామెతను ఇలా వాళ్ళు కూడా ఇలా బలి కాబోతున్నారని చెప్పి కూడా మేము ఇలా సందర్భంగా తెలియజేస్తాం.